నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంది అవార్డ్స్ ఈ పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేది వివిధ రంగాలలో విశేష ప్రతిభావంతులను గుర్తించి వారిని సత్కరిస్తూ ఇచ్చే అవార్డులుగా అందరికీ తెలుసు. అయితే దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిలుపుదల చేశారు. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మళ్ళీ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా జోష్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు మళ్ళీ ఆ ప్రతిభావంతులను గుర్తించి వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి ప్రతిభావంతులను గుర్తించి వారికి మళ్ళీ నంది అవార్డులు ఇవ్వడంలో వాళ్ళు నిమగ్నమయ్యారు. రైట్, ఇప్పుడు ఆగస్టు 17న మరోసారి నంది అవార్డుల పురస్కారం అయితే జరగబోతుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జోష్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ సంజోష్ తగరం గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రీజన్ ఏదైనా కావచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ నంది అవార్డ్స్ ఇవ్వడం అన్నది స్టాప్ చేశారు. కానీ మళ్ళీ ఒక 2 సంవత్సరాల నుంచి మళ్ళీ మేము ఈ మాట వింటున్నాం, నంది అవార్డ్స్ ఇస్తున్నారు అనేసి. ఈ థాట్ మళ్ళీ మీకు ఎందుకు వచ్చింది అంటారు? గత ప్రభుత్వం 9-10 ఇయర్స్ నుంచి నంది అవార్డు ప్రదానం చేయలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సంస్థ నుంచి నంది అవార్డు ప్రదానం చేస్తున్నాం వివిధ రంగాల వారికి. లాస్ట్ అంటే 10 ఇయర్స్ నుంచి గత ప్రభుత్వం చేయలేనిది ఇప్పుడు మేము ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. రైట్, అంటే జోష్ ఫిల్మ్ అకాడమీ అని అన్నారు. అవును మేడం. సో ఈ సంస్థ గురించి చెప్పండి ఫస్ట్. జోష్ నేషనల్ ఫిలిం అకాడమీ మా సంస్థ నేమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిపోయిన కొంతమంది కళాకారులను కానీ కొంతమంది అత్యుత్తమ విశిష్టత వ్యక్తులు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక తగిన గౌరవం ఇవ్వడమే ప్రధాన లక్ష్యం. సో ఆ లక్ష్యంతో మా సంస్థ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు చాలా మందికి ఈ జోష్ నేషనల్ ఫిలిం అకాడమీ ద్వారా చాలా మందికి అవార్డు ప్రదానం చేస్తాం. సో తద్వారా వాళ్ళకి చాలా తగినంత గుర్తింపు లభించింది. చాలా మంది మా అవార్డు తీసుకొని చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అయితే ఒకప్పుడు నంది అవార్డ్స్ అనగానే చాలా టీవీలలో అంతా కూడా ఒక పెద్ద సెలబ్రేషన్స్ లాగా చేసేవాళ్ళు. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం. అయితే ఇప్పుడు మీరు దాన్ని ఎలా చేయగలుగుతున్నారు? మీ సంస్థ అంత ఎఫర్ట్ చేయగలుగుతుందా, లేకపోతే మీకు ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? మేము గతంలో చేసాం మేడం. చాలా గ్రాండ్ గా చేసాం. చాలా ప్రభుత్వం అయితే ఏ లెవెల్లో చేస్తుందో మేము కూడా అదే లెవెల్లో చేసాం. దానికి స్టార్ డైరెక్టర్స్, స్టార్ కొరియోగ్రాఫర్స్, స్టార్ కమెడియన్స్, ఫర్దర్ స్టార్ యాక్టర్స్ చాలా మంది వచ్చి మా అవార్డు స్వీకరించారు. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు జోష్ ఇండియన్ ఫిలిం అండ్ బిజినెస్ అవార్డు చేస్తున్నాం. ఇది ఇండియాలో ఉన్న అత్యుత్తమ సేవలు అందించిన ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి మా అవార్డు ప్రదానం చేస్తాం. అయితే ఈ నంది అవార్డు అందుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటండి? యాక్చువల్లీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నారు, చిన్న స్థాయి నుంచి పైకి స్థాయికి ఎలా వచ్చాడు. సో అలాంటి వ్యక్తులను మేము గుర్తించి, సో వాళ్ళ కష్టాలను గుర్తించి, వాళ్ళ తగిన శ్రమను గుర్తించి, వాళ్ళకు ఒక తగిన గుర్తింపు ఇవ్వాలి మా సంస్థ నుంచి అని చెప్పి మేము అనుకొని, సో మా జ్యూరీ సభ్యులు సెలెక్టెడ్ పర్సన్స్ చేసుకొని వాళ్ళ సెలెక్టెడ్ ఎవరైతే అవుతారో వాళ్ళకి నిజంగా అర్హులైతే 100% మా సంస్థ నుంచి వాళ్ళకి అవార్డు ప్రదానం చేస్తున్నాం. ఈ అవార్డు కూడా మినిస్టర్ చేతుల మీదుగా, టాప్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా మేము ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే సంజోష్ గారు, గవర్నమెంటే దీన్ని స్టాప్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఒకే కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నారా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కొంత భాగస్వామ్యం దీంట్లో అవుతున్నారు. అది ఏ విధంగానైనా అవ్వచ్చు. సో దీనికి తగ్గట్టు ఈ అవార్డు ఇంత పెద్ద లెవెల్లో చేస్తున్నాం కాబట్టి దీనికి తగిన స్పాన్సర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు లేకపోయినా కూడా మా కంపెనీ నుంచి మేము దీని అంతటి ఖర్చు భరించి మేము పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్లాన్ చేస్తాం. అయితే ఈ 2 years లో మీరు ఇప్పటి వరకు ఎంత మందికి నంది అవార్డ్స్ బహుకరించారు? లాస్ట్ టైం వచ్చేసి ఒక 60 members కి ఇచ్చేస్తాం మేడం. లాస్ట్ టైం కి చాలా హగ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రముఖులు మళ్ళీ చేయండి మీరు అని చెప్పి సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో మేము ఇప్పుడు జోష్ ఇండియన్ ఫిలిం అండ్ బిజినెస్ అవార్డు మొదలు పెట్టాము. రీసెంట్ గానే అక్షర అనౌన్స్మెంట్ చేసాం. నెక్స్ట్ మంత్ లో ఈ ప్రోగ్రామ్ జరిగిపోతుంది మేడం. దీనికి సెంట్రల్ మినిస్టర్స్ కూడా, అంటే వివిధ, అంటే మన తెలంగాణ మినిస్టర్స్ తో పాటు సెంట్రల్ మినిస్టర్స్,
టాప్ సెలబ్రిటీస్ విత్ ప్రముఖ వ్యాపారవేత్తలు దీనికి అటెండ్ అవుతారు. అయితే సంజోష్ గారు, మీ పాంప్లెట్ చూసాం మేము. దాదాపు 30 కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఫిల్మ్ దీంతో పాటు మిగతా బిజినెస్ అంటే 30 కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా, అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారా, లేకపోతే ఒకే కేటగిరీలో ఎంతమందినైనా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? అసలు ఈ సెలెక్షన్ మీరు చేస్తారా, ఎవరు చేస్తారు? దీని గురించి చెప్పండి. ఒక్కొక్క కేటగిరీ నుంచి మేడం ఒక 3% నుంచి 5 నుంచి తీసుకుంటారు. ఒక్కొక్క కేటగిరీ ఒక 5 మెంబర్స్ తీసుకుంటాం. ఆ 5 మెంబర్స్ లో ఎవరైతే జెన్యూన్ గా అర్హులైతారో వాళ్ళందరికీ మా అవార్డు ప్రదానం చేస్తున్నాం. నేను సెలెక్ట్ కాదు మేడం, నేను ఓన్లీ చైర్మన్. సో మన వెనకాల జ్యూరీ సభ్యులు ఉన్నారు. ఆ జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే ఇదంతా జరుగుతుంది. ఈ జ్యూరీ సభ్యులు అని అన్నారు కదా, ఇందులో ఎవరెవరు ఉంటారు? అంటే ఫిల్మ్, పొలిటికల్ ఇట్లా ఉంటారా, లేకపోతే ఒక్కొక్క రంగానికి సంబంధించింది ఒక్కొక్కరు ఉంటారు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరు, పొలిటీషియన్ నుంచి ఒకరు, ఫర్దర్ బిజినెస్ నుంచి ఒకరు, ఫర్దర్ నుంచి మెడికల్ నుంచి ఒకరు, అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరు ఉంటారు. వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ మాకు సజెషన్ చేస్తారు. వాళ్ళ రివ్యూస్ చూసి, వాళ్ళ సేవలు చూసి, వాళ్ళ అర్హులైతే మాకు వీళ్ళు ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా మేము సెలెక్ట్ చేస్తాం. అయితే ఈ జ్యూరీ సభ్యులు ఎవరు అన్నది మీరు రివీల్ చేస్తారా, చేయలేరా? చేయొచ్చు మేడం, చాలా మంది, అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సెలెక్షన్ చేయాలి అన్నా కూడా మీరు ఎలా అయితే ఇప్పుడు ఒక్కో రంగం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ అర్హతలు మీరు ఎలా చూస్తారో, జ్యూరీ సభ్యులు కూడా ఆ దీనికి తగ్గట్టుగానే ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఓకే మేడం, బేసికల్లీ మీరు చెప్పిన క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటంటే వాళ్ళని రివీల్ చేయొచ్చు, వాళ్ళ నేమ్స్ చెప్పమని చెప్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఇండస్ట్రీ ఉంది, ఫిలిం ఇండస్ట్రీ ఉంది, దాంట్లో నిష్ణాతులు ఉన్న వారిని మాత్రమే మేము ఎంపిక చేసుకుంటాం. సో పొలిటికల్ ఉంది, సో దాంట్లో పొలిటికల్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు మేము సెలెక్ట్ చేస్తాం. అలాగే బిజినెస్ ఫీల్డ్ లో ఉంది, ఆ బిజినెస్ అన్ని వాటి గురించి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే మేము జ్యూరీ సభ్యులుగా ఎన్నుకుంటాం. మా దగ్గర జ్యూరీ సభ్యులు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ సజెషన్ మేరకే మేము దీన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏ అవార్డ్స్ అయినా సరే కొంతమంది అనుకుంటారు రికమెండేషన్స్ ఉంటాయి అనేసి. సో ఈ నంది అవార్డ్స్ లో అలాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే? రికమెండేషన్ అనేది ఇక్కడ ఏం లేదు మేడం, అర్హులైతే ఇస్తాం అంతే తప్ప రికమెండేషన్ అనేది ఏం లేదు. ఒక వేరే వాళ్ళు రికమెండ్ చేశారు మాకు ఇవ్వండి అనేది ఏం లేదు. అర్హులు కావాలి డెఫినెట్ గా. వాళ్ళు అర్హులు అయితే 100% మేమే ఇస్తాం. ఎలా అప్రోచ్ అవ్వాలి? మాకు మెయిల్ ఉంది, వెబ్సైట్ ఉంది, సేమ్ వాట్సాప్ అఫిషియల్ నెంబర్ ఉంది, టోటల్ ఎవరిథింగ్ ఉంది. వాళ్ళ టోటల్ డీటెయిల్స్ మాకు పంపించినా మేము పరిగణంలోకి తీసుకుంటాం. అలాగే మాకు కొంతమంది కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా మేము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు కూడా తెలుసుకొని వాళ్ళకు అర్హులైతే 100% మేము అవార్డు ప్రదానం చేస్తాం అన్నమాట. నంది అవార్డ్స్ కోసం అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి అనేసి. అలాంటివి ఏమైనా చేస్తారా మీరు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మాకు ఫార్వర్డ్ చేస్తారు మేడం. మొన్ననే మేము జస్ట్ ఈ మంత్ లోనే మేము అఫిషియల్ అనౌన్స్మెంట్ చేసాం. సో అది పేపర్ లో కూడా వచ్చింది. సో మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో పోస్టర్ లాంచ్ కూడా అయిపోయింది. సో అప్పటి నుంచి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. చాలా మంది మమ్మల్ని అప్రోచ్మెంట్ అవుతున్నారు, కాంటాక్ట్ అవుతున్నారు, మెయిల్స్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ తోటి. వాళ్ళందరినీ పరిగణంలోకి తీసుకుంటాం. ఆ పరిగణంలోకి తీసుకొని ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకి ఈ నంది అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నంది అవార్డ్స్ తీసుకున్న ప్రముఖుల పేర్లు చెప్తారా? షూర్ మేడం. మా ఆధ్వర్యంలో ప్రేమ రక్షిత్ గారు, యాక్చువల్లీ ఆయన ఆస్కార్ విత్ నేషనల్ అవార్డు విన్నర్, నాటు పాటకి ఆయన మా నుంచి అవార్డు తీసుకున్నారు. సేమ్ టైం వశిష్ఠ గారు విశ్వంబర సినిమా ప్లస్ బింబిసార్ అనే సినిమాకి సూపర్ మెగాస్టార్ గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు, ఆయన తీసుకున్నారు. రవి గారు ఆయన బెస్ట్ కామెడియన్, సో ఆయన కూడా బలగం సినిమాకి నంది అవార్డు తీసుకున్నారు. డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు, ఆయన కూడా ది బెస్ట్ సపోర్టింగ్ రోల్ పర్పస్ లో తీసుకున్నారు. మళ్ళీ అజయ్ ఘోష్ గారు, యాక్టర్ అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా చాలా అంటే బెస్ట్ విలన్ గా మా నుంచి పుష్ప సినిమా గానీ అవార్డు తీసుకున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు, చాలా మంది చిన్న చితక చాలా మంది ఉన్నారు. సో నేను విన్న వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిల్మ్ సైడ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అది బేసిక్ మేము ఇంతకుముందు చేసిన సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్. ఓకే, అది ఫిలిం, ఓన్లీ బిజినెస్ అవార్డ్స్ అని కాదు, ఫిలిం అవార్డ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం. అప్పుడు ఫిలిం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఫిలిం తో పాటు బిజినెస్ ఇస్తున్నాం. సౌత్ ఇండియన్ ఇది ఇండియన్ వైజ్ ఇస్తున్నాం. అప్పుడు ఏంటంటే జనరల్ గా సౌత్ ఇండియన్ వైజ్ ఇచ్చాం. కొంతమంది తమిళులు కూడా ఒక ఇద్దరు ఉన్నారు.
వాళ్ళతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి సౌత్ ఇండియన్ వైజ్ గా కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ కి మాత్రం ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇండియన్ వైజ్ గా ఇస్తున్నాం. వివిధ రంగాలలో సినిమా ఇప్పుడు తమిళ నుంచి కానీ, కన్నడ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ, ఎవరి నుంచి అయినా కూడా. సో ఒక్కొక్కరిని కేటగిరీకి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తాం. అయితే ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు గవర్నమెంట్ పర్మిషన్స్ తో పాటు చాలా రకాల పర్మిషన్స్ మనకు అవసరం ఉంటాయి. ఎస్ మేడం. సో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ ఇప్పటి చేశారా? వరకు అయితే మాకు పర్మిషన్స్ కి లేదు మేడం. ఏం లేదు, అంతా ఏం సాఫీగా అసలు జరిగిపోయింది. ఇంతవరకు పర్మిషన్ కోసం మేము ఇబ్బంది పడింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ సహకారంతో చేస్తున్నాం. సో వాళ్ళ సహకారంతో చేస్తున్నప్పుడు మేము ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. అయితే ఇది కామన్ డౌట్ సంతోష్ గారు, ఏంటంటే నంది అవార్డు చూడంగానే పైన అంతా కూడా బంగారు పూత కనిపిస్తూ ఉంటుంది. అది మొత్తం అంటే నాలాగా చాలా మందికి ఉంటుంది అనమాట ఈ డౌట్. ఓకే. అది మొత్తం బంగారమా లేకపోతే దాని లోపల ఏమైనా ఇది గోల్డ్ ప్లేటెడా ఏంటి? ఏంటి దాని వెనుకున్న రహస్యం? దాని వెనుకున్న రహస్యం ఏంటంటే యాక్చువల్లీ గోల్డ్ పూత పూస్తారండి. ఓకే. అంటే మొత్తం బంగారం తోటి ఇస్తే సరిపోలేం కదా. సో అది గోల్డ్ పూత అంటే బంగారం పూత పూసి ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇచ్చేటి చాలా క్వాలిటీగా ఉంటుంది. మా సంస్థ నుంచి ఇచ్చేటి జోష్ నంది అవార్డ్స్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తే గవర్నమెంట్ వాళ్ళు చేస్తూ వచ్చారు, వాళ్ళు స్టాప్ చేశారు, మీరు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఓకే మేడం. సో ఇది ఇలా ఇంకా ముందు ముందు కొనసాగాలి అంటే ఫుల్ సపోర్ట్ ఉండాలి అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు దీన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు? మాకు ప్రభుత్వం సపోర్ట్ ఉంది. అంటే ఫైనాన్షియల్ పరంగానా? ఫైనాన్షియల్ పరంగా నుంచి ఇంకా ఏ విధంగానైనా అంటే ఫైనాన్స్ పరంగా అనేది మేము చూసుకోవాల్సిందే. సో ప్రభుత్వం ఏమి ఇవ్వదు, కాకపోతే చెప్పలేము. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ కరెక్ట్ గా మాత్రం ఇస్తుందని చెప్పలేము. సో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటుంది. దీనంతటికి ఖర్చు మొత్తం మేమే భరించుకోవాల్సి వస్తుంది. అంటే మా కంపెనీ నుంచి మేమే ఫుల్ ఫైల్ చేయవలసి వస్తుంది. మాకు తగిన స్పాన్సర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం చేసాం, ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు చేయబోతున్నాం, దీనికి కూడా మంచి స్పాన్సర్స్ ఉన్నారు. మేము ఎందుకంటే మేము జెన్యున్ గా చేస్తున్నాం కాబట్టి మాకు స్పాన్సర్స్ ఉన్నారు. అది మేము జెన్యున్ చేయకపోతే మాకు స్పాన్సర్స్ అనే వాళ్ళు ఉండకపోయారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. సో ఇంతమందిని కాంటాక్ట్ అవ్వాలి, ఇంతమందిని డీల్ చేయాలి, ఇంతమందితో కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరిని ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంతమందిని మనము ఒకే తాటి పైన తీసుకొని వచ్చి ఆ స్టేజ్ పైగా కూర్చోబెట్టి వాళ్ళకి అవార్డు ప్రదానం చేస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ లెవెల్లో చేస్తున్నాం. ఆ ఇండియన్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, మన ఓపిక కానీ ఏదైనా ఉండవలసింది. అంతమంది చీఫ్ గెస్ట్ గా రావాలన్నా కూడా మనకున్న సర్క్యులేషన్ గానీ, మనకున్న పరిచయాలు గానీ, సో ఇలా అన్నమాట. మనకున్న ఇవన్నీ మనకున్న మినిస్టర్ నుంచి మనకు సపోర్ట్ ఉంది. సో ఇండస్ట్రీ పరంగా చాలా మంది మనకు పరిచయాలు ఉన్నారు. అన్ని విధంగా మాకు అండదండ ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మా భుజాల పైన వేసుకొని నలుగురిని ఎంకరేజ్మెంట్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మేము చేస్తున్న అవార్డే జోష్ ఇండియన్ ఫిల్మ్ బిజినెస్ నంది అవార్డ్స్. అయితే మేము చూసాం పాంప్లెట్ లో ఏంటంటే చీఫ్ గెస్ట్ లో వచ్చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ గారు ఐటీ మినిస్టర్ వస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకెవరు వస్తున్నారండి? సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు. అప్పుడు పేర్లు రివీల్ చేయకూడదు. కొంతమంది ఇంకా అప్రోచ్మెంట్ అయ్యాము, ఫైనల్ అయిపోయింది. బట్ మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే దీనికి సీఎం గారు విత్ ఐటీ మినిస్టర్ గారు, ఇంకా కొంతమంది మినిస్టర్స్ విత్ సెంట్రల్ మినిస్టర్స్, టాప్ సెలబ్రిటీస్, ప్రముఖ వ్యాపారవేత్తలు చాలా 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 మంది వస్తున్నారు. చాలా గ్రాండ్ గా జరగబోతుంది నెక్స్ట్ మంత్ లో. అయితే ఈ నెక్స్ట్ మంత్ లో జరిగే ఆగస్ట్ 17th జరుగుతున్న ఈ నంది అవార్డ్స్ నెక్స్ట్ టైం నుంచి కూడా సేమ్ ఇదే ఆగస్ట్ మంత్ లోకి వస్తుందా? డేట్ అనేది చెప్పలేరు. డేట్ అనేది చెప్పలేము. ఆ డేట్ ఎప్పుడైనా అవ్వచ్చు. ఇయర్లీ వన్స్ అది ఉగాది అయినా కావచ్చు. సో డేట్ అనేది మంత్ అనేది మనం చెప్పలేము. ఇయర్లీ వన్స్ మాత్రం జోష్ ఇండియన్ అవార్డ్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ప్రతి సంవత్సరం వివిధ రంగాల ప్రతిభ గల వారికి మా సంస్థ నుంచి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే గతంలో ఒకటి విన్నాను నేను, ఈ నంది అవార్డు అన్న పేరు మార్చాలి అనేసి అనుకుంటున్నారు అనేసి. దాని మీద మీరేమంటారు? అంటే మీకు మార్చే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే దీన్ని కొనసాగిస్తారా? ఎందుకంటే మీ సంస్థ ద్వారా మీరు ఇస్తున్న అవార్డు కదా. సో దీన్ని ఏమైనా మళ్ళీ మీరు మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవార్డు పేరైతే మార్చడం అయితే జరగదు మేడం. జోష్
ఇండియన్ నంది అవార్డ్స్ అయితే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నంది అవార్డ్ కి ఒక గుర్తింపు ఉంది. గుర్తింపు ఉంది. ఉమ్, సో ఆ గుర్తింపును అలాగే కొనసాగిస్తాం అనమాట. ఉమ్, సో ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుంచి ప్రభుత్వ పరంగా ఎవరైనా కూడా నంది అవార్డు తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉమ్, ఉమ్, సో ఈ అవార్డుకి అంత ప్రాధాన్యత ఉంది. ఉమ్, అందుకే మేము ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మా సంస్థ నుంచి ఈ జోష్ అనేది మా సంస్థ, ఉమ్. ఈ జోష్ అనేది మా సంస్థ నుంచి మేము నంది అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది Hmm. ఇయర్లీ వన్స్. థ్యాంక్ యూ సంజోష్ గారు. ఎందుకనంటే మనం ఎంత కష్టపడినా కూడా Yes, దానికి ఒక గుర్తింపు అన్నది ఉంటే ఇంకా మరింత ఉత్సాహంగా మనం ఆ కార్యక్రమాన్ని మనం చేయగలం. ఎస్ మేడం. సో అలాంటి వాళ్ళంతా కూడా మీరు గుర్తించి వాళ్ళకి నంది అవార్డు మీరు ఇస్తూ వాళ్ళని మరింత ఉత్తేజపరుస్తూ అలాగే మరింత రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తూ ఎస్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా మేము చెయ్యమని పక్కన పెట్టిన దాన్ని మీరు మీ భుజాల మీదకి ఎత్తుకొని మేము చేస్తాము అనేసి చేస్తున్నారంటే అది Yes, చిన్న విషయం కాదు. Mhm. సో ఇది చాలా సక్సెస్ఫుల్ గా ఇలానే కొనసాగాలి. ప్రతి ఇయర్ కూడా మేము కూడా చూడాలి అని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.